నల్తూరు గ్రామంలో క్రెషర్ ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో క్రెషర్ ఏర్పాటు చేస్తే తమకు చాలా సమస్యలు ఎదురవుతాయని అధికారులకు విన్నవించారు. మిత్రులందరికీ నమస్కారం. అలాగే మా నల్తూరు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ 5వ తేదీన మరి మా కంకర క్రెషర్ల మీద ఊరుకు మైనింగ్ ఏడీ గారు అలాగే ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు వచ్చి అది పరిశీలన చేయడం జరిగింది. మా నల్తూరు గ్రామ ప్రజలందరం కలిసికట్టుగా మరి క్రెషర్లు పెట్టొద్దని వాళ్ళకు తెలిపినందువలన వారు ఈరోజు మాకు ఈ నల్తూరు గ్రామానికి క్రెషర్ కేటాయించినంత పరిస్థితిలో నల్తూరు గ్రామ ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. మరి ఇంత పెద్ద అడవిలో పశువుల కాపరులకు కానీ పంటలకు కానీ మరి పక్కనే గ్యాస్ లైన్ ఉంది, గ్యాస్ లైన్కి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రికల్ హెవీ లైన్ ఉన్నది, మరి దానికి కూడా ఇబ్బంది జరుగుతుంది. నల్తూరు గ్రామ ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని ఈరోజు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. మరి వారికి ఎంఆర్ఓ గారికి కానీ మైనింగ్ ఏడీ గారికి కానీ అందరికీ అధికారులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈరోజు నల్తూరు గ్రామ ప్రజలకు ఎందుకంటే క్రెషర్ పడడం వల్ల మా ఊళ్ళో ఉన్న మహిళలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ చాలా ఇబ్బంది జరుగుతుంది. క్రెషర్ ద్వారా క్వారీ ద్వారా వచ్చే దుమ్ము ధూళి వల్ల మాకు అనారోగ్యాలు వస్తాయి, గుండె సమస్యలు వస్తాయి. అలాగే రేపు పొద్దుగాల మా ఊర్లో ఉన్న యువకులకు కనీసం పిల్లనియాలంటే పిల్లనిచ్చే పరిస్థితి లేదు. మరి మాదారం చూస్తున్నాం ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. రహదారులు దెబ్బలు తింటాయి, మా ప్రజలు ఇబ్బంది పడతారు అని వాళ్ళకు మొరపెట్టుకోగానే మరి ఈరోజు ఈ లెటర్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి అలాగే కలెక్టర్ అమ్మ గారికి కూడా తెలియజేస్తున్నాం. అమ్మ తొందరగా మీరు స్పందించి ఈ క్రెషర్కి ఇచ్చిన అనుమతులు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీరు రద్దు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే క్రెషర్ యజమానికి కూడా చేతులెత్తి పాదాభివందనం చేస్తున్నాం. అయ్యా, మీరు పైసల కోసం బిజినెస్ కోసం మళ్ళీ ఇబ్బంది పెట్టకండి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకండి. మీరు చేసుకునే బిజినెస్ వల్ల మా ప్రజలమందరము మేము నష్టపోతాం. ఇలా మాకు పశువులు మేయనికి జాగా గదే ఉంది, మళ్ళీ గ్యాస్ లైన్ పక్కపడుతుంది. మీరు పెట్టే బ్లాస్టింగ్ల ద్వారా అది ఒకవేళ పేలినట్టయితే మా ఊరు నాశనం అయిపోతుంది, భస్మం అయిపోతుంది. అయ్యా, మరి అలాగే ఎలక్ట్రికల్ వైర్లు పెద్ద హైటెన్షన్ వైర్ పోయింది, అది కూడా ఇబ్బంది జరుగుతుంది. మళ్ళీ చెరువు కుంటలు ఉన్నాయి, చెక్ డ్యామ్ ఉంది, ఆన్నే అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతాం. ఇలా నల్తూరు గ్రామం అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది, వ్యవసాయం చేసుకునే రైతులం ఉన్నాం. దయచేసి మీకు పాదాభివందనం తెలియజేస్తున్నాం. మీరు మీ దందా కోసం, మీ బిజినెస్ కోసం మీరు ఇక్కడ తీసుకొచ్చి ఆ క్వారీని పెట్టినట్టయితే మాకు ఇబ్బంది జరుగుతుందని తెలియజేస్తున్నాం. నల్తూరు గ్రామ ప్రజలకు అందరికీ కూడా తెలుపుతున్నాం, మనం కలిసికట్టుగా పోరాడదాం. జరిగిపోయినాయి, కలిసికట్టుగా పోరాడి ఆ కంకర క్రెషర్ని తప్పకుండా మనము ఎంబడి తరిమి కొట్టి దాన్ని అనుమతులను రద్దు చేయించుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి మా జనార్దన్ గారికి కానీ అందరికి కానీ తెలియజేస్తున్నాం. పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై తెలంగాణ, జై. దాన్ని కోరుకుంటున్నాము. పెట్టి ఇక్కడ బోర్డులు పోతాయి, పంటలు దెబ్బతింటాయి, పశువులు దెబ్బతింటాయి, దానికి ప్రాబ్లం జరుగుతాయి, రోడ్లు దెబ్బతింటాయి. కానీ ప్రాబ్లం అయితే పెట్టొద్దని అందరం కోరుకుంటాం. పెట్టొద్దు కానీ ఇంకే బంద్ చేయాలని, ఇప్పటిదాకా జరిగిపోయింది కానీ ఇంకే బంద్ చేయాలని కోరుకుంటాం. బంద్ చేయాలి. క్వారీ పర్మిషన్ తెచ్చుకున్నాం, మేము బాధ్యత తెచ్చుకున్నాం. కలెక్టర్ ఇచ్చిండు, ఎంఆర్ఓ ఇచ్చిండు అని అంటున్నాడు మరి ఆ యజమాని గిట. సరే, క్రెషర్ క్వారీ బాధ్యత అన్ని పర్మిషన్లు తెచ్చుకున్నాం, అన్నీ తెచ్చుకున్నాం, బాగానే ఉంది. కానీ ప్రజలను మభ్యపెట్టి మా ఊరు యువకులను ఖరాబు చేస్తున్నాడు కొంత. సరే, దాన్ని మా పిల్లలకి ఇట్లా అర్థం కావాలి. ఏంటంటే ఇవాళ మరి ఎందుకు పోతురో అర్థమవుతలేదు. కానీ ఇవాళ పచ్చదనం ఎట్లుంది గుట్ట, రేపు క్రెషర్ పడ్డాక ఆ పచ్చదనం ఉంటుందా? మన ఈ రోడ్లు ఉంటాయా, మన బోర్లు ఉంటాయా, మన పశువులు ఉన్నాయి, మనకు ప్రతి ఒక్కరికి పశువులు ఉన్నాయి. ఇలా మా పిల్లలను మభ్యపెట్టే దాంట్లో ప్రతి ఒక్కరికి గొల్లు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. మరి ఎట్లా అర్థమవుతుందో ఏమో కానీ సారీ, ఇప్పటికైనా కానీ పోదే వర్రి కానీ ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రతి ఒక్కరికి దండం చేసి చెప్తున్నా. మన ఊరోళ్ళ కోసం నేను మాట్లాడుతున్నా. ఏదో చేసిరు కానీ ఇప్పటికైనా మాతోటి కలిసిమెట్టు కొట్లాడి ఆ క్రెషర్ పర్మిషన్ రద్దు చేసేదాకా పోరాడదామని మరి తెలియజేస్తున్నా. చూసినాం మనం ఇప్పుడు పక్క గ్రామాలు చూస్తున్నాం, రాళ్ళకత్వ చూస్తున్నాం, శివనగర్ రోడ్డు అది ఆర్ఎంబి రోడ్డు శాంక్షన్ అయినాక గిట వేస్తలేరు. ఆ క్రెషర్ రోడ్లు ఖరాబ్ అయిపోతున్నాయి. ఇవాళ ఆర్ఎంబి రోడ్డు ఇప్పుడు మన మాదారాకేంచి కిసిరెడ్డిపేట వరకు ఆ రోడ్ ముందల పడుతుందా? అది మంచిగా అంత మంచి రోడ్లే ఉండలేవు. మనది ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రోడ్, ఇది ఆర్ఎంబి రోడ్ గిట కాదు. ఇప్పుడు మనకు రేపు పొద్దుగాల ఆర్ఎంబిలో ఉన్నది మన రోడ్డు. ఆర్ఎంబిలో వేయాలంటే క్రెషర్ వస్తుంది పోయి గదే రోడ్డు గదే పాడముడుతుంది, గట్లనే ఉంటుంది పోరి అన్నట్టుగా. గిరిదే రోడ్లు ఉంటాయి, గిట్లనే ఉంటాం మనం, మన బతుకులు గిట్లనే ఉంటాయి. మనకు భూములకు ఇంకా రేట్లు రావు.
మనం ఇక గిట్టనే ఉంటామో. మరి దయచేసి చెప్తున్నా, ఏమైనా సరే కలిసి కట్టుగా పోరాడదామని చెప్తున్నా.